శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మేషరాశి వారికి మీకు జరిగేది ఇదే. మీ మీద ఇద్దరు కిలాడి స్త్రీలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీ మీద విపరీతమైన పగతో రగిలిపోతున్నారు. జాగ్రత్త. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపండి ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈ వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు చక్కగా అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మీద పని కట్టుకొని మరి ఎన్నో రకాల చెడు ప్రయోగాలనేవి చేస్తున్నారు కాబట్టి. అది ఎవరు చేస్తున్నారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. వాళ్ళు ఎవరు అనేది కూడా నేను ఖచ్చితంగా వాళ్ళ పేర్లనేవి ఈ వీడియోలో చెప్తానండి. అలాగే ఈ వీడియో చూసే ముందు కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. నిజంగా ఆ బోలా శంకరుడే ఈ వీడియోని మీ కంటపడేలాగా చేశాడు. భగవంతుడు మనకు కొన్ని జాగ్రత్తలనేవి కొన్ని రూపాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాడు. వాటిని ఉపయోగించుకున్న వాళ్ళే అదృష్టవంతులు అవుతారు. ఏముందిలే అని చెప్పేసి కొట్టి పారేస్తే అది మనం ఖచ్చితంగా మన కర్మే అవుతుంది. కాబట్టి మీకు ఈశ్వరుడే ఈ వీడియోని మీకు కంటపడేలాగా చేశాడు. కాబట్టి ఆ శక్తుల నుంచి అంటే ఆ దుష్ట శక్తులు, ఆ దుష్ట మనుషులు ఎవరు అనేది అంటే మీ మీద ఎందుకు చెడు ప్రయోగాలు చేస్తున్నారు? అసలు దాని వెనక ఉన్నటువంటి పరమార్థం తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదండి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని ఎలాగైనా సరే రోడ్డు మీద పడవేయాలని, మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని ఇలా మీరేంటంటే ఇలా ఆనందంగా, సంతోషంగా ఉండటం వారి కళ్ళతో వాళ్ళు చూడలేకపోతున్నారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ ముఖంలో చిరునవ్వు అనేది కనపడకూడదు. మీ కుటుంబంలో సుఖశాంతులు, శుభకార్యాలు, సంతోషాలనేవి కనిపించకూడదు. ఏడుపులు, దుఃఖాలు, కన్నీళ్లు మాత్రమే మిగలాలి. ఇది నిజం వాళ్ళ యొక్క ఉద్దేశం అండి. అంటే మీరు ఎప్పుడు కూడా గొడవలు పడుతూనే, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ నరకం అనుభవించాలని, అనారోగ్య సమస్యతో మంచాన పడాలని చెప్పేసి ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు చేయడం, మంత్రతంత్ర ప్రయోగాలను ప్రయోగిస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీల పేర్లు ఏంటి అనేది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. ఇది ముఖ్యంగా అండి ఇద్దరు కిలాడి స్త్రీలు చేస్తున్నటువంటి పనండి. ఎందుకంటే మగవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళ విషయంలో అంతగా తలదూర్చరు. కాబట్టి కాస్త ఏదైనా విన్నా కూడా కాస్తో కూస్తో ఒక విషయంతో వదిలివేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఎలా తయారు అయ్యారంటే కొంతమంది ఆడవాళ్ళండి వాళ్ళ యొక్క మనసులో పైకి ఏంటంటే నవ్వును నటిస్తూ మనసులో మాత్రం విషాన్ని నింపుకుంటూ ఉంటారు. అంటే ఈర్ష్యతోటి, అసూయతోటి చూడలేనంత అంటే జనాలు నాశనమైపోవాలి అన్నట్టుగా కొంతమంది కిలాడి స్త్రీలు మన చుట్టూ తాను పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉంటున్నారు. వాళ్ళని కనిపెట్టడం అనేది చాలా కష్టమైన విషయమే. కానీ వాళ్ళని ఎలా కనిపెట్టాలి, ఏంటి అనేది ఇక్కడ నేను ఈ వీడియోలో కొన్ని సంకేతాల ద్వారా మీకు తెలియజేస్తానండి. ఇక్కడ మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు, ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇలాంటి వాళ్ళు వీడియోల కోసం, వ్యూస్ కోసం ఇలాంటి వీడియో చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఎందుకంటే ఆ చెడు ప్రయోగాలనేవి జరుగుతుంది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీదే. కాబట్టి మీరు ఒక 10 నిమిషాలు ఈ వీడియో వినడం వల్ల మీకు ఎటువంటి నష్టమైతే లేదండి. కాబట్టి మీరు పట్టించుకోకపోతే మాత్రం నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించే తీరతారు. వాళ్ళ దగ్గర మీరు ఓడిపోతారు. వాళ్ళు అనుకున్నట్టు కన్నీళ్ళు, నరకం, గొడవలు, కొట్టుకుంటూ తిట్టుకోవడం ఇలా ఎన్నో రకాల వాళ్ళు ఊహించిన ప్రమాదాలు కూడా మీకు జరిగే అవకాశాలనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల చెడు ప్రయోగాలనేవి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నవి వాళ్ళకే తిప్పి కొట్టాలి. వాళ్ళు తీసుకున్నట్టు గోతులు వాళ్ళే పడేటట్టుకు చేయాలి అంటేనే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసింది మీకు ఇందులో కొన్ని రకాల ముఖ్యమైన పరిహారాలు కూడా చెప్తానండి. అవి చేయడం ద్వారా అసలు మీరు ఎవరు అంటే అది మీరు అంచనా వేసుకుంటే వాళ్ళు ఎవరు అని వాళ్ళు దూరం పెట్టేయడం ఒక వంతు. అలాగే వాళ్ళు చేసి ఆ చెడు మీకు తగలకుండా ఉండడానికి మీరు చేయవలసిన పరిహారాలు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే మీకు ఒక హెచ్చరికలాగా చెప్తున్నాడు. ఇప్పటికీ ఆ శివయ్య మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కాపాడాడు కూడా. అంటే గత కొంతకాలం నుంచి చూస్తే మీరు ఎక్కువ వాహనాల ప్రమాదాలు కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, మానసికంగా చాలా అంటే చికాగ్గా చాలా విధాలుగా ఉండడం, ఒక్కసారి ఉన్న ఆలోచనలు ఒకసారి లేకపోవడం, తరచుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏదో ఎవరో కొడుతున్నట్టు, తిడుతున్నట్టు అంతా కూడా ఒళ్ళు కొంచెం మీకు తెలియకుండా కొన్ని పీడకలలో రావడం, ఉక్కిరిబిట్టి కొంచెం అవ్వడం, సరిగ్గా రాత్రి నిద్ర పట్టకపోవడం, ఏ పని మీద కూడా శ్రద్ధ చూపించలేకపోవడం, ఇలాంటివన్నీ కొన్ని చెప్పుకోలేని బాధలు. కొన్ని ఏంటంటే ఎన్నో రకాల సంకేతాలనేవి మీ జీవితంలో ఈ మధ్య అండి గత కొంతకాలంగా మీరు గమనించే ఉంటారు. అంటే ఆ సమస్యలు చాలా వరకు కూడా
అంటే గోరంతవి కొండదాకా కాకుండా చిన్న చిన్న సమస్యలతో పోతున్నాయి అంటేనే ఆ పరమేశుడే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు సరేలే మనుషుల తర్వాత బాధలు, కష్టాలు తప్పవే కదా! అలాగే మనం కొంతమైన అంటే మీరు అనుకుంటారు మీకు ఈ ఆలోచన లేదు అంటే ఎవరో మా మీద ఇలా పడి వేడుస్తున్నారు. మా మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ కళ్ళతో మిమ్మల్ని చూడలేకపోతున్నారు. అలాగే ఊహకు కూడా అందనంతగా ఈ చెడు ప్రయోగాలు చేస్తున్నారండి. ఇలాంటివి మీరేంటంటే ఇవి అసలు మీరు ఊహించలేరనమాట. ఎందుకు చేస్తారు ఇలా గూడా అని. ఊహించకుండా ఏదోలే అన్న ఆలోచన మాత్రమే మీరు వింటున్నారు. అది మీకు కూడా తెలీదు. మీకు తెలియకపోవడమే అది అవకాశంగా మారిపోతుంది వాళ్ళకి. ఎదుటివారికి ఇంకా అది ఒక బలంగా మారుతుంది. అలాగా వాళ్ళకి ఒక మంచి సమయం దొరికింది. అంటే మీ శత్రువులు ఎవరో మీకు తెలియక ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి విషయం మీకు తెలియదు. కాబట్టి ఎదుటివారికి ఇదొక అవకాశంగా తీసుకుంటారు. ఇక మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఒక మంచి సమయం. ఎందుకంటే ఇలాంటివి అంటే గబుక్కుని ఎవరు కూడా ఊహించలేరండి. ఊహకు కూడా అందవు. ఎదుటి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారులే, కాకపోతే మేము బాగుండకూడదని చెప్పేసి కాస్త కూస్త ఈర్ష్య ఇలాంటివైతే ఉంటాయన్న సంగతి అందరితో అనుకుంటూ ఉంటాము. కానీ అంతకు మించి ఇంకా ఏడుపులే కాకుండా అంతకు మించి ఈ చెడు ప్రయోగాలు చేపిస్తున్నారు. వాళ్ళు ఇంత కక్ష పట్టారండి మీ మీద. ఎందుకంటే అలాంటి ఆలోచనలు మనకు రావు కాబట్టి ఎదుటివారందరూ కూడా మీలాగే మీ మంచి మనసుతో ఆలోచిస్తున్నారు కాబట్టి మీలాగే ఎదుటివారు కూడా అలా ఉండరు అనుకుంటున్నారు. మీరు ఎంతవరకైతే ఆలోచించగలుగుతారో అది అంతా కూడా ఎదుటివారికి తెలీదు అన్నట్టుగా మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ మీ ఊహ అనేది చాలా పొరపాటు. ఎదుటివారు మీ అంచనాలు ఎప్పుడో దాటి వెళ్ళిపోయారు. మీకున్నటువంటి మంచితనం ఎక్కడ కూడా ఏ మూలన ఎతుక్కున్నా కూడా ఎదుటివారి దగ్గర కనిపించడం లేదు. మీరేంటంటే జనంతోటి చాలా సరదాగా నవ్వుతూ మీ కుటుంబంలో జరిగిన ప్రతి విషయం కూడా కావచ్చు, లేకపోతే మీ జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు కావచ్చు. ఇలా ప్రతీది కూడా ఎదుటివారితో చెప్పుకుంటూ సరదాగా, సంతోషంగా నవ్వుతూ బతుకుతూ ఉన్నారు. అలాగే మీకు కష్టాల సంఖ్య అనేది కూడా చాలా కాలం నుంచి ఎక్కువగానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న వయసు నుంచి కూడా మీరు వయసుకు మించినటువంటి కష్టాలు, బాధలు పడుతూనే ఉన్నారు. అంటే మీరు చిన్నవాళ్ళైనా సరే మీరు మీ కుటుంబ భారాలను భుజాల మీద వేసుకొని లాక్కరావడం, మీరే ఇంట్లో చిన్న ఖర్చు దగ్గర నుంచి పెద్ద ఖర్చు వరకు ప్రతి రూపాయిని కూడా మీరే వాడుకోవడం. మీకు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు ఏమీ లేకపోయినా కూడా మేము అది చేశామని, ఇది చేశామని చెప్పేసి ఇంట్లో కూడా గొడవలు, మనశ్శాంతి లేకపోవడం. ఇలాంటి బాధలనేవి ఎవరికి చెప్పుకోలేక మీలో మీరు ఎంత నలిగిపోయారో, మీ వయసుకు మించినట్టు ఎంతో రోదన అనేది మీరు అనుభవించారో అన్నది మీకు మాత్రమే తెలుసు. అలాగే పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే బయట వాళ్ళు ఏడిపిస్తే వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి మనం చెప్పుకోగలుగుతాం. కానీ మన అని ప్రేమించి మనుషులు, మన సొంత మనుషులే, మన రక్త సంబంధికులే మన అని చెప్పేసి మనం ఎవరినైతే గుడ్డిగా నమ్ముతూ ఉంటామో అలాంటి వాళ్ళే మనల్ని ఏడిపిస్తే ఆ బాధ అనేది ఎవరికి చెప్పుకోలేము. ఎందుకంటే పలచనైపోతానేమో, చులకనగా చూస్తారేమో, చులకనైపోతాము అని బాధ అంటే బయట చెప్పకుండా ఎదుటివారు ఎన్నట్టు నటించిన, ఓదార్పు ఇస్తున్నట్టుగా నటించిన పక్కకు వెళ్ళిన తర్వాత నవ్వు కొన్ని అంటే కొంతమంది మనం ఎదురుగేమో మంచిగా నటిస్తుంటారు. తర్వాత పక్కకి వెళ్ళి మన గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా నలుగురిలో విలువ అనేది ఉండదు. గౌరవ మర్యాదలనేవి తగ్గిపోతాయి. కాబట్టి కొన్ని కొన్ని విషయాలనేవి రహస్యంగా అంతే దాచుకొని మనలో మనమే నలిగిపోతూ ఉంటాం. అలాంటివి మీరు ఎంతోగా అనుభవిస్తున్నారు అని చెప్పేసి క్లియర్‌గా చెప్పుకోవచ్చండి. ఇక ఇక్కడతోటి మీరు పడినటువంటి బాధలు కావచ్చు, కష్టాలు, అవమానాలు, నిందలు, కన్నీళ్ళు ఇలా లేనిపోని అంటే మీ మీద ఎన్నో రకాల నిందలు కూడా పడ్డాయి. మీరు చెయ్యని తప్పులకు చేశారని చెప్పేసి అనుమానాలతో మిమ్మల్ని ఏదైనా అనవచ్చు అనేటువంటి అధికారంతో చాలా రకాలుగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలను కావచ్చు, పురుషులను కావచ్చు ఎంతగా జనం ఇబ్బంది పెట్టారన్నది మీకు మాత్రమే తెలుసండి. మీకు ఏంటంటే ఇలాంటి మాటలు మేము పడవలసి వస్తుంది అని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. అలాంటి భయంకరమైన మాటలు మంచికి పోయి చెడు ఎదురైనా గట్టిగా నమ్మి వీళ్ళు మా వాళ్ళే, వీళ్ళు మాకు ఎలాంటి చెడు అనేది ఉండదు అని చెప్పేసి నమ్మిన వాళ్ళ ద్వారానే మీకు ఎంతగా ఎదురు దెబ్బలు ఎదురయ్యాయి అన్నది మాత్రం అంటే చాలా విధాలుగా మీ గుండెకు మాత్రమే తెలుసు ఆ బాధలు. అంటే కొంతమందికి ఆర్థిక పరంగా నష్టం అంటే డబ్బు చేజారిపోవడం కావచ్చు, జీవితంలో విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం. అంటే వారితో మాట్లాడడం, వారిని నమ్మి ఎంతోగా నష్టపోవడం, వారి గురించి రాత్రింబవళ్ళు ఆలోచించి మీ మనసంతా పాడు చేసుకొని అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం, మీకు ఎన్నో రకాల వంటి మొండి రోగాలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉపసహనంగా అంటే అది ఇది అని చెప్పేసి మీరు వాళ్ళకంటూ అట్లా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఆ సమయంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకు ఇంతవరకు మీకు పరిష్కారం అనేది దొరకలేదు కూడా. అంత దెబ్బతిన్నారు.
అంటే ఇదన్నిటికి కూడా కారణం ఏంటో తెలుసండి? మీ మంచి మనసు అందరూ కూడా మీలాగే ఉంటారని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ కరిగిపోవడం, వెంటనే మళ్ళీ క్షమించడం, ఏముందిలే మన వాళ్ళే కదా అని అనుకోవడం. ఇలాంటివన్నీ మీరు చేసే పొరపాట్లు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదని చెప్పేసి అంచనా వేయలేకపోవడం, ఎవరు ఎలాంటి వారు అని కనిపెట్టకపోవడమే. నవ్వే వాళ్ళందరూ మన మంచి వాళ్ళు కాదు. తిట్టే వాళ్ళందరూ మనల్ని ముంచే వాళ్ళని కూడా చెప్పేసి మనం పొరపాటు పడడమే. ఇవన్నీ మనం కొన్ని సమయాలను బట్టి, సందర్భాలను బట్టి అంచనా వేసుకుంటూ ఉండాలి. ఎవరు ఏంటి, ఎలాంటి వారు అనేది ఈ రాశి వారి జీవితంలో ఇద్దరు కిలాడి స్త్రీలు ప్రముఖ పాత్రని పోషిస్తున్నారు. వారేంటంటే మీ మంచి కోరుకునే వాళ్ళులాగా అస్సలు ఏమీ తెలియని అమాయకులులాగా నటిస్తూ ఉంటారు. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు మీ దగ్గర నటించి మిమ్మల్ని అవసరాలకు అంతకు మించి అవసరం తీరిపోయాక మిమ్మల్ని పక్కన పడివేయడం. అంటే వాళ్ళు అవసరం తీరిపోతే తర్వాత మీతో పని లేదు అన్నట్టు వదిలేస్తుంటారు. అవసరం పట్టినప్పుడు మీకు ఏదో ఒక మాటతో మీ దగ్గర చేరుతూ ఉంటారు. తినేదాకా ఇస్తరాకో తిన్న తర్వాత ఎంగిలాకు ఇట్లా ఏంటంటే ఎంతగా వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీస్తున్నారు అది మీకు ఊహకు కూడా అందదు అని చెప్పుకోవాలి. ఇవన్నీ నమ్మసహ్యంగా లేకపోయినా మీ జీవితంలో జరిగే ఇవేనండి. మీకు తెలుసు వాళ్ళు చాలా తెలివైన వారని, వీళ్ళు సామాన్యులు కాదు అన్న విషయం మీ మనసుకు తెలుసు. తెలిసినా వాళ్ళు మా ప్రవర్తన అంటే వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు మళ్ళీ మీరు మారిపోతూ ఉంటారు. వాళ్ళ మాటలు మన వాళ్ళే కదా, మీరు మళ్ళీ మాయలో పడిపోతూ ఉంటారు. అలా ఎంత తెలివి గల వాళ్ళైనా సరే మాయ చేసేటువంటి శక్తి వీళ్ళకి ఉంది. అదే వీళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం. పెద్దగా లోకజ్ఞానం తెలియని వాళ్ళు అమాయకులు అంటే పెద్ద మేధావులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అబ్బో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా అన్నట్టు వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళు అమాయకులు. వాళ్ళకు పెద్దగా విషయం అనేది ఏమీ తెలియదు, కానీ అన్నీ తెలిసినట్టు పైకి అలా చేస్తూ ఉంటారు. కానీ అలాంటి ముదురులు ఏంటంటే వీళ్ళకన్నీ తెలుసు, అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు వాళ్ళుగా చిన్న పిల్లల్లాగా మీ దగ్గర కొంచెం అమాయకుల్లాగా ఏమి ఎరగనిలాగా అంత అమాయకంగా నటిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. గతంలో కొన్ని మనం అనుభవాలకు తీసుకోవాలి. వీళ్ళకి ఏమీ తెలీదు అనుకుంటే, తెలీదు అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. ఇది నిజానికి వాళ్ళకేం తెలీదు. వీళ్ళని ఎవరైతే పిచ్చి వాళ్ళు అనుకుంటారో వాళ్ళే పిచ్చి వాళ్ళు అయిపోతారు. అలాంటి వాళ్ళు అంత పెద్ద తెలివైన వాళ్ళు మేధావులు అని చెప్పుకోవచ్చండి. అంటే వీళ్ళు మేధావితనం ఏంటంటే సాధించడం, ఏదైనా గొప్ప పని చేయడం, మీతో ఇలా ఉంటే అస్సలు వీళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. మహానుభావులలో ఒకరిలాగా ఉండేవాళ్ళు. వీళ్ళు మేధాతనం ఎలా ఉంటుంది అంటే ఎదుటివారి మీద పడి వేడవడం, పచ్చగా ఉన్న వాళ్ళ మీద చూసి కళ్ళలో నిప్పులు పోసుకోవడం, ఎలాగైనా సరే వీళ్ళు సంతోషం సర్వనాశనం చేయాలని వీళ్ళు కట్టుకొని తిట్టుకొని వాళ్ళ గొడవలు పడుతూ ఉంటే మనం పండగ చేసుకోవచ్చు. మనం బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రం అస్సలు బాగుపడకూడని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. చూడండి, ఇది వీళ్ళు గొప్పతనం. ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు, కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు, మన చుట్టుపక్కలే ఉంటున్నారు. అలాగా దురదృష్టం శాతం ఈ రాశి వారి జీవితంలో కూడా ఇద్దరు కిలాడి స్త్రీల రూపంలో వీళ్ళు ఉన్నారండి. అందులో మొట్టమొదటి స్త్రీ పేరు ఏమిటి అంటే ఇక్కడ నేను చెప్తానండి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ముందు మీరు ఏంటంటే చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత చక్కగా ఉంటారంటే బొమ్మలాగా ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, మగవారు అందరూ కూడా అంటే అందరు చాలా వరకు ఆకర్షణీయంగా ఉంటారు. మంచి ఒత్తేంటి, పొడవేంటి, జుట్టు పెద్ద అంటే విశాలమైతే నుదురు, పెద్ద నేత్రాలు, మంచి పర్సనాలిటీ తోటి, మంచి హైట్ తోటి, మంచి వెయిట్ తోటి, మంచి ఆరోగ్యంతో లక్ష్మీ కళ ఉట్టి పడేలాగా చక్కగా ఉంటారు. ఇక స్త్రీలు అలాగే ఉంటారు, పురుషులు అలాగే ఉంటారు. అయితే అందం అనేది కొంతమంది జీవితంలో వరంగా మారితే వీరి జీవితంలో కొంతమందికి మాత్రం శాపంగా మారింది. ఆ అందం వల్లే వీరేంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సగం వీరి జీవితంలో ఇన్ని సమస్యలు రావడానికి కూడా కారణం కూడా ఆ అందమే. కానీ అది పుట్టుకతో వచ్చేటి అందం, భగవంతుడు ఇచ్చేటి అందం. అలాగే వీరి మనసు మంచితనం వల్ల వీరి అందం అనేది రోజు రోజుకు రెట్టింపు అవుతూ ఉంది. 10 మందిలో ఉన్నా కూడా వీరు స్పెషల్గా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. వీరిని చూసిన ఎదుటివారు కుళ్ళుకునే అంత అనేది వీరి సొంతం అని చెప్పుకోవాలి. మనసు కూడా మంచితనంగా వీరు అందం అనేది కూడా ఇంకా బాగుంటుంది. ఇక ఒక వయసు అంటే మధ్య వయసు అలా వచ్చే కొలది ఇక చెప్పండి 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు కూడా వీరి వయసు మీద పడే కొద్దీ కూడా ఏంటంటే అందం అనేది ఇంకా బాగుంటుంది. అంటే వీళ్ళ మనసులు కూడా ఇంకా చక్కగా ఉంటారు. అలాగే వీరి ఆరోగ్యం మీద కూడా అండి మంచి అవగాహన కలిగి ఉంటారని చెప్పుకోవాలి. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం, మంచిగా డైట్ వెయిట్మెంట్ చేసుకోవడం, ఏదైనా సరే యోగా చేసుకోవడం, జిమ్కి వెళ్ళడం, ధ్యానం చేసుకోవడం, ఇలాంటివి కూడా ఎక్కువ పాటిస్తూ ఉంటారండి ఈ రాశి. కాబట్టి వీరికి ఇంకా చాలా చక్కగా ఉండే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
కానీ వీరి అందాన్ని చూడలేక వేరే ఏమిటంటే ఇంత చక్కగా రెడీ అవుతున్నాం కదా, మేము బాగోట్లేదు. వీళ్ళేంటంటే పాత చీర కట్టుకున్నా, పాత బట్టలు కట్టుకున్నా కూడా ఇంత చక్కగా ఉంటూ ఉంటారు చెప్పేసి మిమ్మల్ని చూడలేకపోతున్నారు కొంతమంది. గుడికి వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఏదైనా కార్యానికి వెళ్ళినప్పుడు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అయినా సరే మీరు కాస్తంత రెడీ అయినా సరే చూడడానికి చాలా బాగుంటారు. అలా రెడీ అయినప్పుడు ఇంకా అందంగా ఉంటారు అంటే కాబట్టి వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకొని మీ మీద పడి వేడుస్తూ ఉన్నారు. 100 మందిలో ఉన్న మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించి మీ మీద పడి వేడుస్తూ ఉంటారు. ఇది అక్షరాల సత్యం. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసండి? మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వం, అంటే స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధువులలో ఏడ్చేటువంటి స్త్రీ ఉంది. మరి ఆ పుట్టింటి తరపున బంధువులో ఉన్నటువంటి స్త్రీ ఎవరు అంటే రక్త సంబంధికురాలు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. మీ అమ్మగారి తరపున ఉన్న అమ్మగారు తరపున కూడా చాలామంది ఉన్నారండి. చుట్టాలు, మేనమామలు, మేనత్తలు లేదా బాబాయిలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, ఇలా ఒకసారి మీరు గమనించుకోండి. ఇలా మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో చిన్నమ్మల నుంచి నాయనమ్మల్ని ఇలా ఉంటూ ఉంటారు కదండి. అలా ఈ పుట్టింటి తరపున ఉన్నటువంటి వాళ్ళు బంధువులలో మీ మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉన్నారు. తోబుట్టులలో కూడా ఇలా జరగవచ్చు. అంటే ఈ రోజుల్లో కొంతమందికి జరుగుతుంది. మా అక్కే కదా, మా చెల్లే కదా, మా అన్నయ్యే కదా, మా తమ్ముడే కదా, ఇలా వాళ్ళు మంచిగా బతికితే చాలు, వాళ్ళకి మనం పెట్టేది ఏమీ లేదని చెప్పేసి అనుకోవటం లేదండి. వీళ్ళు మనకంటే ఎందుకు ఎక్కువగా ఉండాలి? అలా ఉండడానికి వీలు లేదు. వీళ్ళు మన దగ్గరకొచ్చి చెయ్యి చాచేలాగా ఉండాలి. మన చెయ్యి పైన ఉండాలి కదా! మాకు లేనిది వాళ్ళకి ఎలా ఉండాలి? వాళ్ళ చెయ్యి కిందే ఉండాలి అన్నట్టుగా తోబుట్టులు చూడలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో తోబుట్టులు కూడా చాలా ప్రమాదకంగా తయారైన చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే తోబుట్టులతో కూడా ఉండే కొన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది అందరికీ అని చెప్పడం లేదండి. కొంతమంది విషయంలో మాత్రమే ఇలా జరుగుతూ ఉందని చెప్తున్నాం. ఇలా మీ పుట్టింటి తరపున బంధువులు ఎవరు అనే మీ మనసుకు తెలుసు. మీకు అంటే కొన్ని సందర్భాలను బట్టి ఎదుటి మనిషి వ్యక్తిత్వం బయటపడుతుంది. అయితే ఏమీ ఉండదు. అంటే కాకపోతే మీరు ఏముందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేసి మళ్ళీ వాళ్ళతో బాగున్నారని చూడండి. అదే మీరు చేసే పెద్ద పొరపాటు అవుతుంది. మనసు ఎప్పుడైనా సరే హెచ్చరిస్తూ ఉంటుంది కొన్ని రూపాల్లో. అది కూడా ఏంటంటే దైవ రూపంలో హెచ్చరిస్తుంది. అలాంటి వాళ్ళని ఎప్పుడు దూరంగా పెట్టేసేయాలి. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాళ్ళతో మీరు గొడవలు పెట్టుకోవద్దు. ఏమీ చేయవద్దు. కానీ మీ యొక్క రహస్యాలు, మీ యొక్క గుప్త రహస్యాలు, మీ యొక్క కష్టాలు కావచ్చు, మీ బాధలు మాత్రం అస్సలు చెప్పుకోవద్దండి. మీ కష్టాలు, బాధలు చెప్పుకునే కొద్దీ వాళ్ళ లోపల చాలా సంతోషపడతారు. కానీ మీ బాధను తీర్చలేరు కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. దూరం పెట్టి ప్రయత్నం అయితే చేయండి. ఇలా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అంటే కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా మీ పుట్టింటి తరపున ఆడమనిషి అనేది ఒకళ్ళు. ఇక రెండవ శత్రువు ఏంటంటే కిలాడి స్త్రీ అంటే అత్తగారింటి తరపునండి. అత్తగారింటి తరపున ఒక కిరాడ స్త్రీ మీ మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ మీద, పురుషుల మీద కావచ్చు, ఇలా కిరాడ స్త్రీ పడి విపరీతంగా ఏడుస్తుంది. మరి వాళ్ళు మీ అత్త, మీ మామగారా, మీ తోడుకోడలా, మీ ఆడపడచ, మీ వదిన, లేకపోతే మీ భర్త తరపున ఎవరైనా ఉంటూ ఉంటారు కదండి. అంటే అందరిని అవమానించమని కాదండి. వీళ్ళని తరపున చుట్టాలు చెప్పేసి ఉంటారు కదండి. వాళ్ళలో ఒక్కళ్ళు ప్రత్యేకంగా మీ మీద పడి చిన్న చిన్న విషయాలకే మిమ్మల్ని అవమానించడం, పొగుడుతూ ఉంటారు. కానీ ఏదో ఒక విధంగా బాధ పెడుతూ ఉంటారు. అలాగే ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా మీరు ఖచ్చితంగా అంచనా వేయగలుగుతారు కూడా. కాబట్టి ఈ రాశి వారేంటంటే కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో ఎదుటివారితో మన విషయాలు ఏ విషయం చెప్పుకోవాలని అవగాహన తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా మన ఇంట్లో మన సమస్యలన్నీ ఎవరికైనా చెప్పుకుంటే తీరుతాయనే అవగాహన మనకు అస్సలు, అంటే ఎవరికైనా చెప్పుకుంటే బాగుండు, వాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తారని అనుకోకూడదండి. అదే పెద్ద పొరపాటు. మీ మాటలు, మీ కుటుంబ విషయాలన్నీ కూడా వాళ్ళు రాబట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఇవన్నీ నలుగురికి 4 విధాలుగా చెప్పుకుంటూ ఉంటారు తప్ప మీ సమస్యలు తీరే అవకాశం అనేదే లేదు. ఇలా ఏంటంటే ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నారు. మిమ్మల్ని చక్కగా చూడలేకపోతూ ఉంటారు. కాస్త కూస్త మీ భాగస్వామితో, మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉండడం వారు చూడలేకపోతూ ఉన్నారండి. అవన్నీ చూడలేకే మీ ఎదురుగా నవ్వుతూనే నటిస్తూ ఉంటారు. మీ ముందేంటి మంచిగా చెప్తూ ఉంటారు కానీ నవ్వుతూనే ఉంటారు. మిమ్మల్ని తిట్టరు, ఏమనరు. అసలు మీకే సందేహమే రాదు. వీళ్ళైనా మా మీద పడి వేడుస్తూ అన్న సందేహం కూడా మీకు కలగవచ్చు. అంతగా వాళ్ళ మీద అంటే మనకి సందేహాలు రాకుండా ఎదురుగా అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలా చేయండి, అలా చేయండి అని మనకి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని కళ్ళతో చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటారండి. అవి చూడలేకే మీ కుటుంబంలో గొడవలు పెట్టడం, అంటే మీ భార్యకు మీ మీద లేనిపోని చాడీలు, లేదా మీ భర్తకు మీ మీద లేనిపోని చాడీలు, మీ బిడ్డలకు కావచ్చు, ఇలా లేనిపోని విషయాలన్నీ ఒక్కొక్కటికి మీ పుట్టింటి తరపున కావచ్చు, మీ తల్లిదండ్రులకు ఇలా మీ మీద కొన్ని విషయాలు, మీకు సంబంధం విషయాలు చెప్పడం, నిందలు వేయడం, మిమ్మల్ని తలెత్తుకోకుండా చేయడం, ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు.
కాబట్టి వాళ్ళెవరో మీరు గ్రహించి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ మనసులో ఉన్న విషయాలన్నీ చెప్తూ ఉంటారు. అలా నటిస్తూ ఉంటారండి. కుదిరితే వాళ్ళతో ఏంటంటే ఇంకా కొన్ని రకాల వంటి చెడు ప్రయోగాలు చేయడం, పూజలు కూడా చేపిస్తూ ఉన్నారు. కాకపోతే మీరు చేయాల్సిందేంటి? వాళ్ళ చేతులతో ఏమైనా పెడితే తినకండి. అంటే మంచినీళ్ళు లేకపోతే ఏదైనా టిఫిన్ భోజనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులతో ఏమైనా పెడితే మీరు అస్సలు తినకండి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా పెట్టరు కదండీ! ఇక్కడ అసలు ఏమాత్రం కూడా నమ్మడానికి లేదు. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే, అంటే వాళ్ళు అన్నిట్లో తేరిపోయి ఉన్నారండి. కాబట్టి అలాంటి వాళ్ళ చేతుల మీద ఏదైనా తినమని ఇచ్చినా, తాగమని ఇచ్చినా, లేకపోతే ఏదైనా పూజలు చేయమని చెప్పేసినా, ఇలా ఏ రూపంలో ఇచ్చినా కూడా మీరు వాళ్ళ చేతులతో ఇస్తే మాత్రం మంచి నీళ్ళు కూడా తీసుకోకండి. ఇది మీరు తప్పక గుర్తుంచుకోండి. తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వాళ్ళండి మీ మీద ప్రత్యేకంగా అంటే గుర్తుపెట్టుకొని మరీ మీకు తీసుకొని వచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది అక్కడ ఏమీ లేదు. మీకేంటంటే ఏ ఆలోచన లేకుండా మీరు తినేస్తూ ఉంటారు కానీ జాగ్రత్త అలా తిని మీరు నమ్మితే మాత్రం మీరు చాలా నష్టపోతారు. అలాగే కొన్ని రకాల వంటి చెడు పూజలు కావచ్చు, చెడు ప్రయోగాలు, నిమ్మకాయలతో పూజలు కొంతమందికి చెప్పేసి ఇలా మీ గురించి చెప్పి ఏడవడం, వాళ్ళు కొన్ని రకాల వంటి ప్రయోగాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. దానివల్ల కూడా కొన్ని సమస్యలనేవి మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. మీరేంటంటే 4 దిక్కులు కలిసే రోడ్డుకి కావచ్చు, ఎక్కడికి ఏదైనా సరే ప్రదేశానికి రమ్మని అంటే పూజలు చేయించుకుంటున్నామని కానీ, లేకపోతే ఏదైనా పని మీద కానీ, లేకపోతే ఏదైనా ఊళ్ళకి వెళ్తున్నామని రండి అని కానీ మీరు ఎళ్ళకండి వాళ్ళు అడిగితే. అలాంటి వాళ్ళని నమ్మి దయచేసి మీరు ఎక్కడికి కూడా వెళ్ళవద్దండి. ఇది మీరు తప్పక గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఆ చెడు నుంచి బయటపడాలి అంటే గనక ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. మీరేం చేస్తారంటే ఆంజనేయ స్వామికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉండండి. మీరు మంగళవారం రోజున చక్కగా స్వామివారికి కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయని తీసుకుని ఆ కొబ్బరికాయకి చక్కగా సింధూరం రాసి ఆంజనేయ స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టేసి కొబ్బరికాయకి ఏంటంటే చక్కగా ఎరుపు దారాన్ని 11 సార్లు ఆ కొబ్బరికాయ చుట్టేసి కొబ్బరికాయ స్వామివారి పాదాల దగ్గర పెట్టి చక్కగా నమస్కారం చేసుకోండి. ఏ చెడు మా ఇంటిని తాకకూడదు, మమ్మల్ని తాకకూడదు అని చెప్పేసి నిండు మనసుతో నమస్కారం చేసుకొని మీకు అంటే మంగళవారం రోజున ఆ కొబ్బరికాయని తీసుకుని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి బయట వైపు చక్కగా కట్టుకోండి. అలా చేయడం వల్ల వాళ్ళు చేసే చెడు ప్రయోగాలు అనేది మిమ్మల్ని మీ ఇంటిని ఏమీ చేయలేదు. అలాగే మీరు కాస్త బియ్యం గింజలు కావచ్చు లేదా పెసలు కానీ అంటే ఒక స్పూన్ అలా చేతితో తీసుకుని మీ యొక్క శత్రువుల పేర్లు చెప్పుకొని ఇప్పుడు మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో మీకు తెలిసింది కదండి, వాళ్ళ పేర్లు చెప్పుకొని మీ మనసులో కాస్త ఎవరు లేని చోట అంటే మీరు ఇలా పక్క కొంచెం ఏదైనా ఖాళీ ప్రదేశంలో అలా ఉంటారు కదండి, అలాంటి చోటకి వెళ్ళేసి వాళ్ళ పేర్లు చెప్పుకొని కాస్త గుంటలాగా తవ్వేసి ఆ గింజలు బియ్యం గింజలు కావచ్చు పెసలు కావచ్చు అవి మీ చేతిలో పట్టుకొని ఎవరైనా సరే ఏది చెడు చేసినా సరే మాకు నష్టాన్ని కలిగించకూడదు అని చెప్పేసి ఆ గుంటలో వాటిని పెట్టేసి దాని మీద మట్టి వేసి దాని మీద ఒక నిమ్మకాయ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఈ పరిహారం వచ్చేటట్టు ఆదివారం సాయంత్రం సంధ్యా సమయంలో కానీ లేదా శనివారం కానీ అమావాస్య తిథులలో లేదా పౌర్ణమి తిథులలో కానీ ఇలాంటి రోజుల్లో ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.